నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నా కథని నేనే మీకు స్వయంగా వినిపించబోతున్నాను. అనుకోని పరిణయం 4వ భాగం. నా మనసు చెయ్యలేదని చెప్తోంది. నువ్వే ఆ పని చేశావు అంటూ సాక్ష్యాలు వెక్కిరిస్తున్నాయి. ఇక అప్పటి నుండి మేఘకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అతనిలోని మృగం మేల్కొంది. అంతవరకు రాముడిలా ఉన్న అతడు ఒక్కసారిగా రాక్షసుడయ్యాడు. తెల్లవారుఝామున మగతగా నిద్రపోతున్న అతనికి 10 రోజుల క్రితం జరిగినదంతా లీలగా గుర్తుకు వచ్చింది. ఛ, వెధవ పీడకల పొద్దున్నే నా మూడ్ ఆఫ్ చేసింది అనుకొని తల విదిలించి లేచి కూర్చున్నాడు. గదంతా పరిశీలించి చూశాడు. అవును, ఉర్వి ఏది? రాత్రి నా గదికి రాలేదా? దానికి ఎంత పొగరు! నేను రమ్మన్నా రాకుండా ఎదురుగుండా ఉన్న గెస్ట్ రూమ్లో పడుకున్నట్టు ఉంది. ఈరోజు నా చేతిలో అయిపోతుంది అనుకొని ఒళ్ళు విరుచుకుంటూ లేచి బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ నిలబడితే అతనికి ఇంటి ముందున లాన్ కనబడుతుంది. లాన్లో ఉన్న తులసికోట చుట్టూ తిరుగుతూ ఒక ఆమె కనిపించింది. ఆమెను చూసి అమ్మా అని పిలవబోయాడు. అంతలోనే అమ్మ లేదుగా అనుకున్నాడు. మరి ఈవిడెవరు? నిద్రమత్తుతో ఉన్న తన కళ్ళను నలుపుకొని చూశాడు. అక్కడ కనిపించిన ఆమెను చూసి షాక్ అయ్యాడు. ఉదయమే లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి గెస్ట్ రూమ్కి వచ్చింది ఉర్వి. ఆ గదిలోనే తను ఫ్రెష్ అప్ అవ్వడం మొదలుపెడితే తన వల్ల మేఘ్కి నిద్రభంగం అయ్యి అతను మేల్కొంటాడు. అమ్మో, అతను మేల్కొంటే ఇంకేమైనా ఉందా? ఇక నాకు టార్చరే. గుండె మీద చెయ్యి వేసుకుంది. అతనికి భయపడి గెస్ట్ రూమ్లో ఉన్న వాష్రూమ్ యూజ్ చేసుకుంది. తలస్నానం చేసి నిన్న సంపంగి ఇచ్చిన చీరను కట్టుకొని రెడీ అయి హాల్లోకి వచ్చింది. సంపంగి, పూజగది ఎక్కడా? అప్పుడే హాల్కి తడిగుడ్డ పెడుతున్న సంపంగిని అడిగింది. సంపంగి తన ఎడమ చేతి చూపుడు వేలుతో అదిగో అదే అని ఆలుకు ఆనుకొని ఉన్న పూజగదిని చూపించింది. వావ్, పూజగది ఎంత పెద్దగా అందంగా ఉంది! ఇంతవరకు నేను ఇలాంటి పూజగదిని చూడలేదు. మా ఇంట్లో అయితే గోడకు చెక్క కొట్టి ఆ చెక్క పైన దేవుడి పటాలను ఉంచి పూజ చేయడం తెలుసు. ఆ గది చూసి ఆశ్చర్యపోయింది ఉర్వి. పూజగదిని శుభ్రపరిచి దేవతా విగ్రహాలని ఫోటోలని తుడిచి గంధం, పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టింది. పెరట్లో ఉన్న పువ్వులన్నీ తెచ్చి అందంగా అలంకరించింది. దీపం వెలిగించి పండ్లను నైవేద్యంగా సమర్పించింది. కళ్ళు మూసుకొని తనకు నచ్చిన శ్లోకాలను చదివింది. ఆ తర్వాత మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని తులసికోట దగ్గరికి వచ్చింది. తులసికోటలో దీపం వెలిగించి కుంకుమ, పసుపు వేసి పువ్వులు పెట్టి చెంబెడు నీళ్లు తులసి చెట్టుకు పోసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే లాన్లోకి వచ్చిన మేఘ్ ఉర్విని చూశాడు. కానీ ఉర్వి అతన్ని చూడలేదు. వంటింట్లోకి వచ్చి కాఫీ పెట్టింది. అదేంటి అమ్మాయి గారు, మీరు కాఫీ పెడుతున్నారు? అడిగితే నేను పెట్టించేదాన్ని కదా. పాచి పని పూర్తవడంతో చేతులు కడుక్కొని అప్పుడే వంటింట్లోకి వచ్చింది సంపంగి. ఉర్వి చిన్నగా నవ్వి, సంపంగి, నీకు కాఫీ అలవాటు ఉందా? నేను నీకోసం కూడా పెట్టాను. కాఫీ అవ్వడంతో కప్పులో పోసి ఆమెకు ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుంది. లేదు అమ్మాయి గారు, ఇదిగో ఈ ఇంట్లో పనికి కుదిరిన తర్వాత అలవాటైంది. పెద్దమ్మగారు తను కాఫీ తాగుతూ నన్ను కూడా తాగమని పురమాయించేవారు. దాంతో నాకు కాఫీ అలవాటైంది అని చిన్నగా నవ్వుతూ కాఫీ కప్పు తీసుకుంది. కాఫీని ఒక్క గుక్క తాగి, మీరు పెట్టిన కాఫీ చాలా బాగుంది అమ్మాయి గారు. నేను ఇన్ని రోజులుగా కాఫీ పెడుతున్నానా? ఇంత బాగా నాకెప్పుడూ కుదరలేదు అని కాఫీని ఇష్టంగా తాగింది. మీ చిన్నయ్య గారు పొద్దున్నే ఏం తాగుతారు? అంది. మేఘకి ఏమిష్టమో తెలుసుకోవాలి అన్న ఉద్దేశం ఆమెది. చిన్నయ్య గారు ఉదయమే జిమ్కి వెళ్తారు. జిమ్ నుండి రాగానే జ్యూస్ తాగుతారు. ఏ రోజైనా జిమ్కు వెళ్ళకపోతే కాఫీ తాగుతారు. ఈరోజు వెళ్ళనట్టున్నారు కదూ, అయితే కాఫీనే తాగుతారు. ఉర్విని ఓరగా చూసి ముసిముసిగా నవ్వింది సంపంగి. అయితే ఇదిగో సంపంగి, కాఫీ తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చిరా అని ఆమె చేతికి కాఫీ కప్పు ఇచ్చి పురమాయించింది. అదేంటి అమ్మాయి గారు, మీరు ఉండగా నన్ను తీసుకెళ్ళి ఇవ్వమంటున్నారు? అనుమానంతో చూసింది. నాకెందుకో భయంగా సిగ్గుగా ఉంది. ఒక్కసారి నువ్వు వెళ్ళి ఇచ్చి రాకూడదు? ప్రాధేయపడింది. అతనికి ఎదురు పడాలంటే ఆమెకు గుండె దడగా ఉంది. అందుకే సంపంగిని ఇవ్వమని చెప్పింది. అమ్మాయి గారు, పెళ్ళైన కొత్తలో భర్త ముందుకు వెళ్ళాలంటే ఇలా సిగ్గుగా అనిపించడం సహజం. రాత్రి వాళ్ళు చేసిన అల్లరి పని గుర్తుకు వచ్చి కాస్త భయంగా ఉంటుంది. ఇది కూడా సహజమే. మనం భయమని, సిగ్గని వాళ్ళని దూరం పెడితే మరోలా అర్థం చేసుకుంటారు.
ఈ అపార్థం అనార్థాలకు దారితీస్తుంది. పెళ్ళైన కొత్తలో గొడవలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే కాపురం సాఫీగా సాగుతుంది. నా మాట విని కాఫీ మీరే తీసుకెళ్ళి ఇవ్వండి అని కాఫీ కప్పు తిరిగి ఆమె చేతికి అందించింది సంపంగి. ఇంతలో లక్ష్మమ్మ వచ్చి పూజామందిరం తలుపులు ఎవరు తీశారు అనుమానపడింది. అనామిక ఇంట్లో లేనప్పుడు లక్ష్మమ్మ పూజగతిని శుభ్రం చేసి దీపం వెలిగిస్తుంది. తను కాకుండా పూజ ఎవరు చేశారా అన్న డౌట్ ఆమెది. ఇంకెవరు తీస్తారు పెద్దమ్మ? మన చిన్నమ్మాయి గారు తీశారు. పెద్దమ్మగారు ఉన్నప్పుడు ఎలా పూజ చేసేవారో అలా చక్కగా పూజ చేశారు. అందుకేనేమో నాకు పూజా మందిరాన్ని చూడగానే పెద్దమ్మగారు వచ్చారా ఏంటి అనిపించింది. అచ్చు తను ఉన్నప్పుడు ఎలా పూజ చేసేదో అలాగే చేసినట్టున్నారు. ఉరివిని చూసి మెచ్చుకుంది లక్ష్మమ్మ. ఈ చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి గారికి తగ్గ కోడల్లా ఉన్నారు. తను ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే ఎంతో సంతోషించేది మనసులో అనుకుంది. లక్ష్మమ్మ రావడంతో మరో మాట మాట్లాడకుండా కాఫీ కప్పు తీసుకుని మేఘ గదికి వచ్చింది ఉరివి. ఆమె గదిలోకి వచ్చేసరికి అతను వాష్రూంలో ఉన్నాడు. కాఫీ కప్పును టీపాయ్ మీద పెట్టి మంచం పైన పడి ఉన్న దుప్పటి మడత పెట్టి మంచంపై పరిచి ఉన్న దుప్పటిని సరిచేసింది. నలిగిన తలగడను సరిచేసి వాటికి ఉన్న కవర్లను మార్చింది. బాల్కనీలోకి వచ్చి తలకు కట్టుకున్న తుండుగుడ్డను విప్పి తల తుడుచుకుంటూ ఉంది. ఇంతలో వాష్రూంలో నుండి మేఘ్ వచ్చాడు. ఎదురుగుండా కనిపించిన కాఫీ కప్పును తీసుకొని సోఫాలో కూర్చొని కాఫీ తాగాడు. ఈరోజు కాఫీ ఏంటి ఇంత టేస్ట్గా ఉంది? అయ్యా, సంపంగి చెయ్యలేదా? లేకుంటే కాఫీ పొడిని మార్చారా? ఏదైతే ఏంటి, ఉదయాన్నే మంచి రుచికరమైన కాఫీ దొరికింది. హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేఘ్. ఇంతలో తప్ తప్ అన్న శబ్దం వినిపించింది. అతను ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టి బాల్కనీకి వచ్చాడు. ఉరివి తన పొడవాటి తల వెంట్రుకలను ముందుకు వేసుకుని తువ్వాలతో దులుపుతోంది. అలా దులుపుతున్నప్పుడు ఆమె వెంట్రుకలో నుండి ఎగిసిన నీటి తుంపర అప్పుడే అక్కడికి వచ్చిన మేఘ ముఖంపై పడ్డాయి. అతను ముఖాన్ని చేతులతో తుడుచుకుంటూ ఏంటి చిరాగ్గా అన్నాడు. అతని గొంతు విన్న ఉర్వి తను చేస్తున్న పనిని ఆపి తల వెంట్రుకలను వెనక్కి వేసుకుంది. అలా వేసుకుంటున్న క్రమంలో ఆమె వెంట్రుకలు అతని ముఖానికి తగిలాయి. అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఆమె చెయ్యి పట్టుకొని గదిలోకి లాగాడు. కోపంగా చూస్తూ పొద్దున్నే ఏంటి న్యూసెన్స్? తన కళ్ళు పెద్దవి చేశాడు. ఆమె భయంగా చూస్తూ ఇప్పుడు నేనేం చేశాను? అతనికి కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాక అడిగింది. నువ్వు తలను ఆరబెట్టుకుంటూ లేదు, కావాలని నా ముఖం మీద దులిపినట్టు ఉంది. ఆమెని గుర్రుగా చూశాడు. ఓ సారీ, మీరు వచ్చింది చూసుకోలేదు నొచ్చుకుంది. అతనికి ఏదో డౌట్ కొట్టి ఆమెను తేరపార చూశాడు. ఆమె కట్టుకున్న చీర తన అమ్మది అని గుర్తుకు వచ్చింది. అంతే, అతని కోపం నశాలానికి అంటింది. నీకు మా అమ్మ చీర కట్టుకోమని ఎవరిచ్చారు? నీకు తన చీర కట్టుకునే హక్కు అర్హత రెండూ లేవు. అర్జెంటుగా విప్పు, కోపంతో ఆమె మీద అరిచాడు. ప్రస్తుతం నాకు కట్టుకోవడానికి మరో చీర లేదు, అందుకని కట్టుకున్నాను. ఎలా విప్పను? మొండిగా అంది. ఎందుకు విప్పవు? విప్పు, కన్నెర్ర చేశాడు. ఆమె తల పూర్తిగా కిందికి వంచేసి అడ్డంగా ఊపింది. ఎలా విప్పవో నేను చూస్తాను అని ఆమె కొంగు పట్టుకొని లాగాడు. అతను లాగిన లాగుడికి ఆమె పెట్టుకున్న సేఫ్టీ పిన్ను ఊడింది. కొంగు అతని చేతికి వచ్చింది. అతని చూపు ఆటోమేటిక్గా ఆమె ఎత్తైన పరువాలను చేరింది. ఆమె గబుక్కున్న గుండెల మీద తన రెండు చేతులు అడ్డంగా పెట్టుకుని భయంగా అతన్ని చూసింది. ఆమె చీర కొంగును తన చేతితో అలాగే పట్టుకొని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. నువ్వు విప్పుతావా, లేదంటే నన్ను విప్పమంటావా? సింహంలా గర్జించాడు. అతని బెదిరింపుకి ఆమె మౌనమే సమాధానమైంది. అతని మాట ఆమె లెక్క చేయకపోయేసరికి అరికాల మంట నెత్తికెక్కింది. అతని ఈగో హట్ అయింది. ఆమె కొంగును మరికాస్త గట్టిగా పట్టుకొని దుశ్శాసనునిలా లాగాడు. ఆమె రౌండ్గా తిరిగి ఊడిపోతున్న తన చీర కుచ్చిళ్లను గట్టిగా పట్టుకుంది. అలనాటి కురుసభలోని ద్రౌపదిలా. ఏమిటే విప్పమంటే నకరాలు చేస్తున్నావు? చీరను వదిలి ఆమె నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె ముఖంలో ముఖం పెట్టాడు. అతడు వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖంపై పరుచుకుంటుంటే భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. దాంతోపాటు తన పెదాలని కూడా. అతడు ఆమెను ఆ క్షణంలో ఏం చేసేవాడో కానీ ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయింది.
ఆమెను వెనక్కి తోసి గెట్ లాస్ట్ అన్నాడు. ఊడిన చీరను ఒంటి నిండా కప్పుకొని గెస్ట్ రూమ్కి వచ్చింది. మనసులోనే మౌనంగా రోదిస్తూ చీర కట్టుకుంది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేయడం ఆమె వల్ల కాలేదు. ఆమె కన్నీళ్లు ధారాళంగా వర్షిస్తున్నాయి. అక్కడే ఉన్న మంచానికి అడ్డంగా పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో మృదుమధురమైన స్వరంతో అన్నాడు మేఘ్. ఏరా పెళ్లి చేసుకున్నావట? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని అంత పెద్దవాడివయ్యావా? ఉపగించుకుంది ఆమె. ఆమె ఎవరో, ఎందుకంత మృదువుగా మాట్లాడాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. ఈ కథ పూర్తిగా నా సొంతం. దీని హక్కులు నేనెవరికీ ఇవ్వలేదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.